గత 24 గంటలుగా ఇంటర్నెట్ నెటిజన్స్ అండ్ జెన్జీ ఎక్కువగా డిస్కస్ చేస్తుంది మోడీ గారు మొన్న జరిగిన బహిరంగ సభలో చెప్పిన కొన్ని పాయింట్స్ మీద ఒక డిస్కషన్ అయితే బాగా వినిపిస్తుంది. ఏంటంటే ఆయన గోల్డ్ ఎక్కువ కొనొద్దు 1 year దాకా, అసలు కొనొద్దు అని చెప్పారు. అండ్ ఇంకొకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి, లైక్ మెట్రోలో కానీ పూలింగ్ క్యాబ్స్లో కానీ ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంకా మీరు తప్పనిసరిగా వెళ్ళాలి అంటే కనుక ఈవీ వెహికల్స్ ప్రిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఫారిన్ ట్రావెల్ మానుకోండి అండ్ ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి. దీన్ని బట్టి చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు, దీనివల్ల అయి ఉంటుందేమో అని. ఒకటి వచ్చేసి హంటా వైరస్ మళ్ళీ ఒక పాండమిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయబోతుందా అని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఇరాన్ అండ్ యుఎస్కి సంబంధించిన వార్ ఏదైతే ఉందో మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో, ఈ యుద్ధ వాతావరణం ఇంకొన్ని రోజులు నడవబోతుందేమో అని ఇంకొంతమంది అంటుంటే, మేజర్గా వినిపిస్తుంది ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్. మనకి డాలర్కి ఎగనెస్ట్గా ఇండియన్ రూపీ రోజు రోజుకి చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. సో దాన్ని రికవర్ చేయడానికి మాత్రమే ఇది మోడీ గారు సజెస్ట్ చేశారు అని అంటున్నారు. ఇదే మెయిన్ రీజన్ అంటున్నారు. లైక్ డాలర్కి ఎగనెస్ట్గా ఇండియన్ రూపీ పడిపోతుంది. సో మనం పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకున్నా, డీజిల్ ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్కువగా ఫారిన్ కరెన్సీ ఈ డాలర్స్ ఏదైతే ఉన్నాయో రిటర్న్లో మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా. సో వన్స్ మనం డిమాండ్ని తగ్గించగలిగితే ప్రైస్ ఆటోమేటిక్గా కిందకి తీసుకురావచ్చు అన్న ఒక ఇంటెన్షన్ అయితే అక్కడ కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ట్రెండింగ్ వీడియోస్ కంటెంట్ కోసం నెట్జీ వ్యూస్ ఫాలో చేయండి.